హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు లైఫ్స్. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరపడం ఒక పవిత్రమైన సాంప్రదాయం. అంతేకాకుండా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించడమే కాకుండా ఇదే రోజున సీతారాముల వివాహం జరిగిందని పురాణాలు చెప్తాయి. అందుకే ఈ రోజున లోక కళ్యాణార్థం బంధాల నిబద్ధతను గుర్తు చేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా రాముడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రంలోనే, అది కూడా పగటి సమయంలోనే ఈ వివాహం జరగడం విశేషం. కాబట్టి ఈ రోజున రాముడి అవతార ఉత్సవం అలాగే కళ్యాణోత్సవం రెండు జరుపుతూ ఉంటారు. కళ్యాణం జరిగేటువంటి రోజుకి ముందు రోజు అన్నమాట మా కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సీతారాముల ఎదుర్కోలు కార్యక్రమం అయితే నిర్వహించడం అయింది చాలా ఘనంగా. ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం చాలా బాగా చేస్తారు ఇక్కడ. అంతేకాకుండా కళ్యాణానికి ఒక రోజు ముందు అన్నమాట ఎదుర్కోలు కార్యక్రమం కూడా చాలా బాగా చేస్తారు. ఎదుర్కోలు కార్యక్రమం అంతా కూడా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. సీతారాముల వారి విగ్రహాలను ఎదురెదురుగా ఉంచుతారు. ఆ విగ్రహాలతోటి మాట్లాడినట్టుగా మాట్లాడి మాటలు నచ్చజెప్పే విధంగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత సీతారాముల వారికి తీసుకువచ్చినటువంటి సారెను సమర్పించి అందరికీ కూడా పసుపు కుంకుమ అక్షితలు తీర్థప్రసాదాలు ఇస్తారన్నమాట. సీతారాములు అంటేనే ఆదర్శ దంపతులు. వారి కళ్యాణం చూసిన వారి వివాహ జీవితం బాగుంటుంది అనేది అందరి నమ్మకం. మీరు చేసుకోవడం కొరకు సమర్పిస్తే వరాహ్వానం చేసి వస్త్రాలు సమర్పిద్దాము. మరి మీకు బాగా నచ్చినట్లేదా ఏమంటారు? నాకైతే నచ్చడం లేదు. స్వామి, మీరు అమ్మవారిని వీక్షించారు కదా, మీరు సిద్ధమైనానికి వారిని పాణిగ్రహం చేసుకోవడం వరకు మరి మీరు తీరమే ఏమన్నారు? ఓ నల్లగా ఉండేది చక్కని కళ్యాణ గుణాభిరాముడట. అంటే అన్ని మంచి గుణాలు కలిగిన వారిని నల్లగా ఉండేది వర్ణంతో సంబంధం లేదు కదా, రుడుతో సంబంధం లేదు. మంచి గుణములు కలవాడిని, జగత్ రక్షణ చేసేవాడిని, అంటే జగత్ రక్షణ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి నాకైతే నచ్చడం లేదు అంటున్నారు. నచ్చకుండా భక్తుల యొక్క అభీష్టం మేరకు భక్తులు మరి తప్పకుండా ఆ రామచంద్రమూర్తికి మిమ్మల్ని ఇచ్చి పాణిగ్రహం చేయాలి అంటున్నారు. అంతకుముందు కూడా ఇంతకంటే ఈ రూపం కంటే ఇంకా ఎన్నో రూపాలు ఎత్తినా కూడా మీరు ఆ యొక్క స్వామిని ఎన్నో రకాలు ఎత్తినప్పుడు కూడా పాణిగ్రహం చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇది మాకు ధర్మాన్ని మార్గదర్శనం చేసినటువంటి ఒక సాక్షాత్తు ఆ జగదభిరాముడు. మేము ఆ రాముడికి ఇచ్చి మీకు వివాహం చేయడం కొరకు మేమందరం కూడా సిద్ధమై వచ్చాం ఎదుర్కోలు కార్యక్రమానికి. ఇప్పుడు మీరు వద్దంటే ఇలా అని మీ యొక్క భక్త బృందమంతా అడ్డున్నారు. మీరు మీ భక్తుల
ధ్యేయంతో స్వామివారిని పాణిగ్రహం చేయడానికి ఇష్టపడాలి కాబట్టి స్వామి ధర్మాన్ని రక్షించడం ఎక్కడైతే ధర్మాన్ని రక్షించడం జరుగుతుందో అక్కడ స్వామివారికి అమ్మవారు వరవారికి సమర్పించింది. చాలా కష్టపడి ఇద్దరు వర్తించడం జరిగింది. అందరికీ ముందుగా స్వామివారికి పానకము, తర్వాత ఫలాలు ఇవాళే తీసుకుంటాం. మళ్ళా కిట్టు మల్లన్న రమ్మనుకున్నాను తోట మల్లన్న ఇవన్నీ ఒక దాంట్లో వేసుకోండి. సీతారాముల కోసమని తీసుకువచ్చినటువంటి పండ్లు పూలనైతే సమర్పించడం అయింది. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించినటువంటి పసుపు కుంకాలను అయితే అందరికీ ఇవ్వడం అయింది. ఇక్కడి మా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో ఉండేటువంటి పెద్దయ్య గారికి ఉత్తమ వేద పండితులుగా పురస్కారం అందుకోవడం అయింది. అది కూడా ఉగాది రోజున ప్రకటించారన్నమాట. అందుకుగాను వారికి చిరు సన్మానం అందించడం అయింది మా అందరి తరపున. ఎదుర్కోలు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈ సన్మాన కార్యక్రమం అయినాక వెంటనే అందరికీ కూడా అయ్యగారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం అయితే అందించారు. ఎప్పుడు కూడా ఎలాంటి కోపం ప్రదర్శించకుండా అందరితో కూడా చాలా ఓపికగా సమాధానం చెప్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణంలో ముఖ్యంగా బెల్లం పానకం, వడపప్పు ఇస్తారు. అవి సీజన్లో తినడం హెల్త్కి చాలా మంచిది. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అందరికీ కూడా బెల్లం పానకం అయితే ఇవ్వడం అయింది. ఆ సీతారాముల మాదిరిగానే ప్రతి ఒక్క జంట అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.